8వ దావీదు కీర్తన. ఈ దినం మనం 8వ దావీదు కీర్తన ధ్యానం చేసుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. 9వ వచనం చదువురా. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది, ఎంత ప్రభావము గలది. దేవుని నామము. ఈ భూమి మీద అనేకమైన పేర్లు ఉన్నాయి. అన్ని పేర్ల కంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పేరే ఉన్నతమైనది. ఆ నామమే గొప్ప నామం. ఎందుకు? ఆయనే సృష్టికర్త కాబట్టి, ఆయనే ఈ భూమి మీద ఉన్న ప్రతిదాన్ని సృజించాడు కాబట్టి. అందుకే ఇక్కడ కీర్తనకారుడు ఈ కీర్తన వ్రాస్తూ ఇదొక స్తుతించే కీర్తనగా, దేవుడు మనకిచ్చిన ప్రతి వనరులను బట్టి, ప్రతి దాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించే విధంగా ఈ కీర్తన రాశారు. మొదటి మాట అంటున్నాడు, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమ కనబరుచువాడా. ఆకాశములలో దేవుని యొక్క మహిమ ఎలా కనబడుతుంది? ఏ విధంగా కనబడుతుంది? ఎప్పుడైనా మనం గమనించామా? దాన్ని ఎప్పుడైనా గమనించామా? ఒకసారి ఆకాశముల వైపు చూసినప్పుడు దేవుడు ఉన్నాడు అని అర్థమవుతుంది మనకి. దేవుడు ఉన్నాడు. ఈ భూమి గురించి ఒకసారి మనం అర్థం చేసుకోగలిగితే నిజంగా దేవుడు ఉన్నాడు అని గ్రహించగలం. ఎందుకంటే ఇది శూన్యములో వేలాడుతూ ఉంది. శూన్యములో ఈ భూమి. మనం ఉండేదనా ఒక్కటేనా? ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నిటినీ దేవుడే కలుగు చేశాడు. దేవుడే కలుగు చేశాడు. ఇవన్నీ ఎవరి కోసం కలుగు చేశాడు? నా కోసం, నీ కోసమే కలుగు చేశాడు. హల్లెలూయా. ఈ మహిమ, ఈ ప్రభావం అన్నీ ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసమే. దీని మొత్తం సృష్టి మొత్తం ఆయన యొక్క నామమే ఉంది. భక్తులు చాలామంది వీటి గురించి అనేకమైన పాటలు రాశారు. అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము. యేసయ్య నామములో శక్తి ఉన్నది. ఇంకా చాలా. ఆయన నామము ఉన్నతమైన నామమని, ఆయన నామములో కొండలు పొటేళ్ళ వలె గంతులు వేస్తాయని. నిజమా? వేస్తాయి. గుట్టలు గొర్రెల వలె గంతులు వేస్తాయని. అంత గొప్ప నామం. ఎందుకంటే ఆయనే వీటన్నిటిని సృజించాడు. ఆయనే వీటన్నిటికీ పేర్లు కూడా పెట్టాడు. ఆకాశములో ఆ మేఘాల వైపు చూస్తున్నప్పుడు, ఆ సూర్యుడు, చంద్రుడు, ఆ నక్షత్రాల వైపు చూస్తున్నప్పుడు ఇవన్నీ ఎలాగున్నాయి? ఎలాగ నిలబడ్డాయి? దానికి కారణం ఏంటి? ఆలోచించం, అనుభవిస్తూ ఉంటాం అంతే. ఆలోచించం. ఆలోచిస్తే వాటికి సృష్టికర్త ఉన్నాడు. ఆయనే దేవుడు. ఆయనే ఉన్నతమైన దేవుడు. అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనబరుచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. మొదటి పేజీలో ఏముంటుంది? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు
భూమి ఆకాశములను సృజించాడు. ఆయనే భూమిని ఆకాశమును సృజించిన దేవుడు. కాబట్టి ఆయన నామము భూమి అందంతటా ఉంటుంది, ప్రపంచమంతా ఉంటుంది. అందుకే ఆయన నామము ప్రభావము గలదంట. హల్లెలూయా. ఇదే మాట నెహెమ్యా తన గ్రంథంలో అంటాడు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. నెహెమ్యా 9:6 వచనం చదవాలి. నీవే అద్వితీయుడవను అగు యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునదంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయును. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ, ఈ ఆకాశంలో ఉన్న ప్రతిదీ ఎవరికి నమస్కారం చేస్తుంది? దేవాతి దేవునికి. దేవాతి దేవునికి నిరంతరం ఎప్పుడు ఆయనకే నమస్కారం చేస్తుంది. ఎందుకంటే ఆయనే వాటిని కలుగు చేశాడు కాబట్టి, ఆయనే వాటిని సృజించాడు కాబట్టి. ఆయన మహిమ ప్రభావాలు మనకి ఈ భూమి అంతటా, ఈ ఆకాశం అంతటా కనపడుతున్నాయి. ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం తీసుకొచ్చి ఒక విత్తనం వేసాం భూమిలో. ఏం వేసాం చెప్పాలి పిల్లలు? ఏమి విత్తనం ఒకటి నాటాం. ఆ విత్తనం ఎలాగా మరి చెట్టుగా వస్తుంది? నువ్వేమైనా చేస్తున్నావా దానికి ఆ విత్తనానికి మరలా జీవాన్ని ఇచ్చి, ఆ విత్తనంలో శక్తినిచ్చి, అదొక చెట్టుగా, ఒక ఫలవృక్షంగా, లేకపోతే ఒక మంచి పువ్వులు పూసేదానిలాగా, లేకపోతే ఒక మంచి కలపగా ఉపయోగపడే విధంగా ఎవరు తయారు చేస్తుంది? ఎవరు దాన్ని రూపొందిస్తుంది? దేవుడే. దేవుడే. అందుకే పౌలు అంటాడు కదా, ఒకడు నారు పోసాడు, ఒకడు నీరు పోసాడు, మరొకడు దేవుడు వృద్ధి కలుగు చేస్తాడు. హల్లెలూయా. అంటే మనందరం భూమి మీద ఉండి చేసేది ఏంది? నాటతం, నీళ్లు పోయటం. అసలు దానిలో నుంచి చెట్టు ఎలా వస్తుంది? ఫలాలు ఎలా వస్తున్నాయి? ఆ పూలు ఎలా కాస్తుంది? ఇవన్నిటికీ సృష్టికర్త ఎవరు? నా దేవుడు, నీ దేవుడు. ఆయన మహిమ ప్రతి దాంట్లో కనపడుతుంది. ఆయన మహిమ ప్రభావములు ఒకసారి మనం బయటికి వెళ్ళి చూస్తున్నప్పుడు ప్రతి విషయంలో కనపడుతున్నాయి. ఈ భూమి మీద 60% నీరే ఉంది, నీరుతో నిండి ఉంది. కానీ ప్రతి నీటికి ఆనకట్ట ఉంది. అది దాటి రావడానికి వీలు లేదు. దానివైపు చూసిన దేవుని యొక్క మహిమ నీకు నాకు కనపడుతుంది. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. దాని మహిమ మనకు తెలుస్తుంది. సముద్రం ఇంతవరకు రావాలి, అది దాటి రాదు. వస్తే ఏమైపోతుంది? ప్రళయం. దానివైపు చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు ఉన్నాడు, దేవుని మహిమ భూమి మీద ఉన్నది, దేవుని సన్నిధి ఈ భూమి మీద పనిచేస్తుంది. అందుకే ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు మొదటి వచనంలో, ఆకాశములలో నీ మహిమను కనబరుచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంతో 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 ప్రభావం గలదంట. శత్రులను మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు.
ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. మనకు తెలీదు, ఈ భూమి మీద దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాయి. ఈరోజు కూడా ప్రకృతి దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంది, ప్రకృతి దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంది. దేవుని నామాన్ని ప్రతి ఉదయం గణపరుస్తూనే ఉంది. నీవు లేవు, నేను లేవును, కానీ ఆకాశ పక్షులు చాలా ఎర్లీగా లేచి ఆయన్ని స్తుతించి వెళ్ళిపోతాయి. ఆయన్ని గణపరిచి అవి ఆహారానికి బయలుదేరుతాయి. ప్రకృతి మొత్తం, నీకు తెలీదు, చిన్నపిల్లలు కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారంట. చిన్నపిల్లల నోట ఏముంది? దేవుని స్తుతి ఉంది. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 15 నుంచి 16 వచనాలు. శాస్త్రులను చూచి వీరు చెప్పుచున్నది వినుచున్నావా? అందుకు యేసు వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అని మీరెన్నడూ చదువులేదు. 15వ వచనం. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి. ఎవరు దేవుని స్తుతిస్తున్నారు? చిన్న పిల్లలు. ఇక్కడ జరిగింది ఏంది? దావీదు, యేసుక్రీస్తు వారు యెరూషలేములో ఉన్న మందిరానికి వెళ్ళాడు. గాడిద పిల్ల మీద ఎక్కి వెళ్ళాడు. అందరూ ఆయన్ని స్తుతించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మందిరం అంతా పాడైపోయింది, వ్యాపారపు టిల్లుగా చేశారు. ఆయన కోపం వచ్చింది, అవన్నీ బయటపడేశాడు. వాళ్ళందరూ వచ్చి ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ ధర్మశాస్త్ర ఉపదేశకులు, శాస్త్రులు, పరిచయులు వచ్చి నువ్వెందుకు చేస్తున్నావు ఈ పని అని ప్రశ్నిస్తూ ఉంటే, చిన్నపిల్లలు అయితే ఏం చేస్తున్నారు? దావీదు కుమారునికి జయము అంటున్నారు. హల్లెలూయా. ఎవరు చెప్పారు వాళ్ళకి? ఎవరు చెప్పలా. అంటే తెలియకుండానే పిల్లల నోట దేవుని స్తుతి ఉంది, దేవుని ఆరాధించే మంచి మనసు ఉంది. వాళ్ళు ఎప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉంటారు, అది మనకు తెలియదు. అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు వారు, వారి నోట ఆయన స్తుతి దాగి ఉంది. అందుకే 18వ అధ్యాయం మత్తయి సువార్త 4వ వచనంలో ఏమంటున్నాడు ఒకసారి చూడండి. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. పిల్లల వలె. పిల్లల మనసు ఎలా ఉంటుందంటే ప్రతిదానికి ఆశ్చర్యపోతూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు. ఈరోజు నీకు నీ మనసులోకి అన్నీ వచ్చినాయి, మంచి చెడు అన్నీ వచ్చినాయి వారికి, నీకు ఈ ఆకాశంలో దేవుని మహిమ కనబట్ల, ఈ ప్రకృతిలో ఉన్న దేవుని శక్తి కనబడదు. ఎందుకంటే నీవే గొప్పవాడిగా చూసుకుంటున్నావు కాబట్టి. నీవు కూడా ఒక ఉన్నతమైన సృష్టికర్తగా అనుకుంటున్నావు, నేను కూడా తయారు చేయగలను, నేను కూడా రూపొందించగలను అనే తత్వం నీలోకి వచ్చేవారికి అసలు సృష్టికర్త అయిన దేవుణ్ణి, ఆయన మహిమను మనం కనులారా చూసి కూడా గుర్తించలేకపోతున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఆకాశముల వైపు చూసినప్పుడు, బయటికి వెళ్ళి చూసినప్పుడు దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావం ఉంది, దాగి ఉంది. ఈ మానవుడు కేవలం ఆహారం వల్లే బ్రతుకుతున్నాడా? లేదు. ఆయన ఇచ్చిన మహిమ, ఆయన యొక్క ప్రభావం వల్ల బ్రతుకుతూ ఉన్నాడు. ఈరోజు ఈ భూమి మీద 2 ఉచితంగా దొరుకుతున్నాయి. 1 గాలి, 2 నీరు. ఎవరిచ్చారు నీకు? దేవుడే ఇచ్చాడు.
దేవుడే ఇచ్చాడు. ఆ గాలి, ఆ నీరు దేవుడే. ఆగిపోతుంది? అది ఆగిపోదు, ఎప్పుడు వస్తూనే ఉంటుంది, ఎప్పుడు వస్తూనే ఉంటుంది, ఎప్పుడు వస్తూనే ఉంటుంది. దాన్ని బట్టి మనం దేవుణ్ణి గణపరచవచ్చు, దాన్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతించవచ్చు. భక్తులు ఎన్ని రాశారో ఆ పాటలో, నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను, నిత్యము స్తుతించిన నీ సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా రాజా రాజాది రాజువు, దేవా దేవా దేవాది దేవుడవు, రాజా 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 దేవా 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 దేవాది దేవుడవు. ఇప్పటికి కూడా ప్రకృతి ఆయన్ని స్తుతిస్తూనే ఉంది, దేవదూతలు ఆయన్ని స్తుతిస్తూనే ఉన్నాయి. ఆయన మహిమను చూసి, ఆయన నామానికి ఉన్న ప్రభావము చూసి. కానీ ఈరోజు మనమేంది, మనలో వచ్చిన తెలివితేటలు, మనలో వచ్చిన కొన్ని విపత్తులు ఆ సృష్టిని చూడకుండా కళ్ళు మూసుకుపోయినాయి. ఆయన మహిమను మనం సరిగా కనుగొనలేకపోతున్నాం. ఇదేముందులే, మామూలుగా జరిగిపోయిద్దండి. ఎలా జరుగుతుంది? ఒక విత్తనం నాటితే చెట్టు ఎలా వస్తుంది, ఎలా మ్రానవుతుంది, ఎలా వీలవుతుంది? అది కొన్ని ప్రదేశాల్లో కావలసిన ఎండ, కొన్ని ప్రదేశాల్లో కావలసిన వాన, కొన్ని ప్రదేశాల్లో కావలసిన చలి ఎలాగ వీలవుతుంది? నువ్వు ఒక ఇల్లు కట్టుకుంటావు, 4 గదులు పెట్టుకుంటావు, ఒక గదిలో ఏసీ పెట్టుకోవచ్చు, ఒక గదిలో హీటర్ పెట్టుకోవచ్చు. కానీ ప్రపంచం అంతా పెట్టగలవా? మనం ఎయిర్ కూలర్స్ పెట్టుకుంటాం ఒక రూమ్ వరకు, లేకపోతే ఒక పెద్ద హాల్ వరకు. నేను చాలా ఆనందిస్తాను కొన్ని సమయాల్లో మబ్బులు పట్టేసి ఓ చల్లటి గాలి వచ్చినప్పుడు ఎన్ని ఏసీలు పెడితే వస్తుంది ఎంత చల్లటి గాలి. దాన్ని బట్టైనా ఆయన నామము ఎంత ప్రభావము కలిగేదో, దేవుడు ఎంత గొప్పవాడో గుర్తించే ఎప్పుడన్నా. ఆయన భూమి మీద ఇచ్చిన ప్రతిదీ బలం కలిగినదే. దాన్ని మనం సరిగా మహిమపరచకపోతే, ఘనపరచకపోతే మనకే ప్రమాదం. దేవుడిచ్చిన దాన్ని సరిగా వినియోగించుకోకపోతే మనకే ప్రమాదం. బైబిల్లో చక్కటి మాటలు ఉన్నాయి. నన్ను ఘనపరచు వారిని నన్ను తృణీకరించేవాడు. అంటే ఇప్పుడు దేవుడిచ్చిన ఈ మహిమను ఘనపరచాల్సింది ఎవరు? మానవుడు. ఆయన్ని ఘనపరచాలి, సృష్టికర్తను గౌరవించాలి. వేవేల దూతగలము నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఈ క్షణం కూడా మనం ఎప్పుడో కూడుకున్నప్పుడు 5 నిమిషాలు ఆరాధించండి, చేతులు ఎత్తండి అని ఎవరో ఒకళ్ళు పెద్దగా కేకలు వేసి చెప్పాలి. నీకు పాట పాడు అని ఎవరో ఒకళ్ళు చెప్పాలి. అంటే అలాగైపోయింది మన స్థితి. దేవుని యొక్క ఆ మహిమలో ఆయన ఇచ్చినవన్నీ ఆనందిస్తూ అనుభవిస్తూ జీవిస్తున్న మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని గౌరవించట్లేదు, ఆయన ఆరాధించట్లేదు. ఆయన మహిమ, ఆయన ప్రభావం భూమి మీద ఉంది. దానికి చిహ్నంగా చూపిస్తున్నాడు. చిన్నపిల్లలకు తెలియకనే దేవుని ఆరాధిస్తున్నారు, చిన్నపిల్లలు తెలియకుండానే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అందుకే వారి వంటి మనసు నీకుంటే బాగుండు అంటున్నాను. వారి లాంటి హృదయం ప్రతి మనిషికి ఉంటే బాగుండు అంటున్నాడు. మంచిని గ్రహించే హృదయం. చూడండి ఇప్పుడు ఆ కేరళలో ఆ ప్రకృతి ఎంత భయంకరమైన వెలి.
నిద్రపోయారు. పైనుంచి ఆ కొండ చర్యలు విరిగి పడటం, ఆ ప్రవాహానికి పడిపోవటం, నిద్రపోతున్న ఇళ్ల మీదకి ప్రవాహం అంతా వచ్చి కొట్టుకుపోయింది. ఒకళ్ళు చెబుతున్నారు ఆ ఇంటర్వ్యూలో, వాళ్ళ ఫ్యామిలీ అంతా కొట్టుకుపోయిందంట. ఒక పాపే ఉండిపోయింది. ఒక పాపే ఆ ప్రవాహంలో వాళ్ళ ఫ్యామిలీ అంతా నీళ్ళల్లో కొట్టుకుపోయారు. ఇంకా శవాలు దొరకల, బాడీస్ దొరకల. వాళ్ళ స్నేహితురాలు బాడీ దొరికింది, తల మాత్రమే దొరికింది, బాడీ మొత్తం లేదు. తీస్తున్నారు భూమిలో నుంచి ఎక్కడెక్కడి నుంచో. ప్రవాహం వచ్చే వరకు ఒక తండ్రి కొడుకు ఇంట్లోకి వెళ్ళిపోయారంట. వాళ్ళకి పెంపుడు కుక్కను, ఆ పెంపుడు పిల్లుంటే పాపం అవి బయట ఉండి చచ్చిపోతాయా అని చెప్పి వాటిని విడిపించి తీసుకొద్దామని వెళ్ళి ఇంతవరకు దొరకలే వాళ్ళు. దేవుని మహిమ ప్రభావాలు ఈ భూమి మీద ఉన్నాయి. వాటిని గౌరవించడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. వాటిని ఘనపరచడం నేర్చుకోవాలి. దేవా, నాకు ఇచ్చిన ఈ సూర్యుడు, ఈ క్రాంతిని బట్టి నీకు స్తోత్రం. దాన్ని బట్టి నా శరీరంలో డి విటమిన్ వస్తుంది, అందుని బట్టి నా ఎముకలు పుష్టిగా ఉండగలుగుతున్నాయి. హల్లెలూయా. స్తుతించావు ఎప్పుడైనా అలాగా? ప్రభా, ఇంత చక్కటి గాలి నాకు ఇచ్చావు, అందుని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభా, ఇంత మంచి నీరు నేను తాగే కొంది ఇంకా ఈ భూమిలో ఎంత తాగుతున్నా అంత ఇస్తూనే ఉన్నావు. ఎంత మంచి దేవుడు అయ్యా, నీ మహిమ ఈ భూమి మీద ఉంది, అందుని బట్టి నీకు స్తోత్రం. ఎప్పుడని చెప్పావా? ఆయన మహిమ ప్రభావాలు ఈ భూమి మీద ఉన్నాయి. ఆకాశంలో ఇప్పుడు చూస్తే ఉన్నాయి. ఆకాశంలో ఏం పెట్టాడు? ఏదో ఒక రేడియేషన్ పెట్టాడు, ఏదో ఒక తరంగాలు పెట్టాడు. ఆ తరంగాల వల్ల ఈరోజు ఎంతో టెక్నాలజీని మనం వినియోగించుకుంటున్నాం. ఒక ఫ్లైట్ వెళ్ళిపోతుంది, ఒక రాకెట్ వెళ్ళిపోతుంది. చాలామంది సైంటిస్టులు పైకి వెళ్ళి ఎన్నెన్నో పరిశోధనలు చేయగలుగుతున్నారు. ఇవన్నిటికీ దేవుడే ఆయన మహిమను ఆకాశంలో ఉంచాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడైనా గమనించామా ఇట్లాగా? ఎప్పుడైనా ఇలాగ ఆలోచించామా? ఎవరు ఆలోచించట్లేదు. ఏదో వచ్చింది, దాన్ని ఇష్టానుసారంగా దుర్వినియోగం చేసుకుంటూ ఆయన అగౌరవపరుస్తున్నారు. విపరీతమైన ప్రళయాలకు గురైపోతున్నారు. విపరీతమైన ప్రళయాలకి. చంటి పిల్లలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారంట. హల్లెలూయా. ఇది చెప్పలు కొడదాం మన పిల్లలను బట్టి. హల్లెలూయా. చిన్న పిల్లలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారంట. చిన్న పిల్లల దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారంట. తర్వాత వచనం చదువుదాం. 3వ వచనం. చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకునేటకు వాడేపాటి వాడు. వాడేపాటి వాడు. ఇంత గొప్ప సృష్టిని చేసిన నీవు. ఎంత గొప్ప సృష్టి అంటే ఒకసారి మనం అదే కీర్తనలు 19వ దావీదు కీర్తన 19వ దావీదు కీర్తన 1 నుంచి 6 వచనాలు ఎవరైనా క్లుప్తంగా చదవండి. ఏం చేస్తున్నాయి అంట? ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయా? అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. ఇప్పటికీ కూడా అంతరిక్షంలో, ఆ గాలక్సీలో ఉన్న ఈ స్టార్స్ దేవుడు అన్నిటికీ పేర్లు పెట్టాడు. ఆమేన్. మీరందరూ చెప్పాలి ఆమేన్. దేవుడు అన్నిటికీ పేర్లు పెట్టాడు. కానీ ఇంకా మన భూమి మీద ఉన్న సైంటిస్టులు కొన్ని కనుగొనలేకపోయారు. ఇంకా కనుగోలు. అన్నిటికీ దేవుడు పేర్లు అయితే పెట్టేశాడు. అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నదా. ఏం చేస్తుందంట? పగటికి పగలే బోధిస్తుందంట. హల్లెలూయా. భాష లేదు, మాటలు లేవు, వినబడదు, వ్యాపించి ఉన్నది.
ఆ, వాటి ప్రకటనలు బయలు వెలుచున్నది. వాటిలో సూర్యునికి గుడారము వేసెను. వాటిలో ఆయన సూర్యునికి ఏం చేశాడు? గుడారము వేసాడు. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి కుమారుని వలె ఉన్నాడు. ఆహా, సూర్యుడు ఎలా ఉన్నాడంట? పెండ్లి కుమారుడు వల్లే బయలుదేరతాడంట. సూర్యుడు ఉల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తను ఉల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. ఇవన్నీ ఎవరు చేశారు? ఇవన్నీ ఎవరు? ఆలోచిస్తున్నాం మనం. సూర్యుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఇదొకటే తెలుసు చదువుకున్న వాళ్ళకి. కొద్దిగా అంటే ఎంతవరకు మనకు ఆన్సర్ రావాలి అంతవరకే చదువుకుంటారు. అసలు దీని వెనక ఎవరు? దీనికి సృష్టి ఏంటి? ఇది ఎలాగ నిలబడింది? ఇది ఎలాగ కాంతినిస్తుంది? ఈ కాంతి వల్ల మనకు ఎంత ఉపయోగం ఉంది? ఈ పగల వల్ల మనమేం బోధపడుతుంది? ఈ రాత్రి వల్ల మనకేం బోధపడుతుంది? ఎవరు ఆలోచించట్లేదండి. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన, నీ చేతి పనైన ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రము నేను చూడగా. ఇవన్నిటి నేను చూస్తూ ఉంటే, కానీ వాటన్నిటికంటే నీవు ఎవరికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చావంటే నాకు మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చావు. హల్లెలూయా. నన్ను మాత్రమే ఎక్కువగా ఘనపరిచావు. దేవుడు ఇప్పుడు సూర్యుని కాపాడతలేదు, చంద్రుడిని కాపాడతలేదు, నక్షత్రాలను కాపాడతలే. ఎవరిని కాపాడడానికి వచ్చాడు? చెప్పాలి. ఎవరిని? అందరూ చెప్పాలి. ఎవరిని? నన్ను కాపాడడానికి వచ్చాడు, నిన్ను కాపాడడానికి వచ్చాడు. నిన్ను గమనిస్తున్నాడు. ఆకాశం నుండి ఆయన వంగి చూస్తున్న నా బిడ్డలు ఎలా ఉన్నారు? నా బిడ్డలు ఏం చేస్తున్నారు? నా బిడ్డలు ఎటువంటి ఘనతను, గౌరవాన్ని అనుభవిస్తున్నారు? ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నారని నిన్ను చూస్తున్నాడు ఆయన. అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాటివాడు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. ఇన్ని చేసి నిన్ను నన్ను ఎలా చేశాడంటే ఆయన కంటే కొద్దిగా తక్కువగా చేశాడంట. హల్లెలూయా. కొద్దిగే. ఒకసారి ఆదికాండంలోకి వెళ్దాం. బైబిల్ ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. ఏముంది అక్కడ? దేవుడు మన పోలిక చొప్పున పలికి. చూడండి, ఏంటి దేవుడు చేసిన సృష్టి? ఏంటి? ఆయన పోలిక, ఆయన స్వరూపం. మరి ఇంకేం చేశాడు? ఆధిపత్యాన్ని ఇచ్చాడు. ఇంత గొప్ప ప్రభావము కలిగిన ఈ సృష్టిలో సృష్టిని కాదు ఆయన ప్రేమిస్తుంది, ఆయన సృజించిన సృష్టిని కాదు ఆయన కాపాడుతుంది. సృష్టిలో ఉన్న నిన్ను నన్ను, నీవు నేను ఆయనకి చాలా ప్రాముఖ్యం. ఏమంటాడు? ఏబు గ్రంథం 7వ అధ్యాయంలో ఆయన అంటాడు. చూడండి, 7వ అధ్యాయం 17 నుంచి 19వ వచనం వరకు. ఏబు గ్రంథం 7వ అధ్యాయం. మనుష్యుడు ఏ పాటివాడు? అతని గణపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలుపనేలా, ప్రతి పగలు నీవు అతని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవు అతనిని శోధింపనేలా. ఏ పాటివాడు మనిషి? ఎందుకయ్యా నువ్వు పొద్దుదాకా ఆయన్నే చూస్తూ ఉంటావు? తల్లి పని చేసుకుంటూ ఆడుకునే పిల్లల వైపు కన్నేసి పెట్టింది. ఎందుకు? జారి పడతారో, పైన ఏమైనా వేసుకుంటారో, అంతే కదా. ఒక కన్ను మట్టుకి బిడ్డల మీదే ఉంటుంది. అలాగే ఈరోజు దేవుడు నీ మీదే ఒక దృష్టి ఉంచాడు. నమ్మిన వారికి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నీ మీదే ఒక దృష్టి పెట్టాడు ఆయన. నిన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను ఎవడు చూడలేదు అనుకుంటున్నాను.
ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎన్ని బాధలు వచ్చినాయి, ఎన్ని కష్టాలు వచ్చినాయి నాకు ఇంట్లో. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు. దేవుడి సృష్టిని కాదు పట్టించుకుంటున్నాడు, నిన్ను పట్టించుకుంటున్నాడు ఆయన. నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తల్లిదండ్రి నీవే సయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధుమిత్రుడ నీవే సయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను, అందరూ నన్ను మరచినా నీవు నన్ను మరువనంటివే. నా తల్లియో నీవే, నా తండ్రియో, నా తల్లిదండ్రి నీవే సయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధుమిత్రుడు నీవే సయ్యా. ఈరోజు చాలామంది భూమి మీద చాలామంది నన్ను వదిలేశారు. సివిల్స్కి అప్లై చేస్తే సివిల్స్ కోసం మూడు సార్లు ఇప్పుడు అటెంప్ట్ చేసిందంట ఒక చెల్లి. 3 సార్లు సరైన మార్కులు, సరైన ర్యాంకు రాలేదని, అమ్మా నాన్న నన్ను క్షమించండి అని చెప్పి సూసైడ్ చేసుకుంది ఢిల్లీలో. దానివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? తనకు తెలియట్లేదు దేవుడు తన వైపు దృష్టి ఉంచాడు అని. హల్లెలూయా. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు అనుకుంటున్నావు వాళ్ళనే జ్ఞాపకం చేసుకుంటాడు. వాళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు బాగా పాటలు పాడతారు, వాళ్ళు బాగా ప్రార్థన చేస్తారు, వాళ్ళు అక్కడ ఇక్కడ అనుభవం కలిగిన వారు, వాళ్ళకి పలుకుబడి ఉంది, వాళ్ళని చూస్తున్నాడు దేవుడు అనుకుంటున్నావు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట ఉంది. త్వరగా చదవాలి. సహోదరులారా, మీలో జ్ఞానులైనను అనేకులు పిలవబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపబడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొనెను. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడా? నీచులను ఏర్పరచుకున్నాడంట. ఎన్నిక లేని వారిని ఏర్పరచుకున్నాడంట. నీచులు అంటే ఏందండి? ఇంకెవరు? అసలు ఎవరు పట్టించుకొని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేనికి చింతపడద్దు, భయపడద్దు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆమేన్. నిన్ను గమనిస్తున్నాడు దేవుడు. నిన్ను ఆయన తన సమయంలో ఆయన లేపుతాడు పైకి, ఆయన ఆదరిస్తాడు, ఆయన నడిపిస్తాడు. ఇప్పుడు అనుకుంటున్నావు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. హాగర్ అనుకుంది, ఆమె మాటలు విన్నాను, శారమ్మ గారి మాటలు విన్నాను, ఆమె తన భర్త దగ్గరికి భారీగా ఉండమని నాకు చెప్పింది, ఆమె మాటలు నమ్మాను, ఈరోజు కుమారుడు పుట్టాడు, ఇప్పుడు నన్ను వదిలేశారు. నా బతుకేంటి? నా పరిస్థితి ఏంటి? నన్ను ఎవరు పోషిస్తారనుకో. దేవుడు వచ్చి అంటున్నాడు, నేను నీకున్నాను అంటున్నాడు. హల్లెలూయా. నేను నీతో ఉన్నాను, భయపడమాక. నీ కుమారుడు ద్వారా 12 మంది రాజులు వస్తారు, భయపడాల్సిన అవసరం లేదు. భయపడమాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇంత గొప్ప మహిమ గల దేవుడు, మహిమ ప్రభావము కలిగిన దేవుడు ఎవరిని చూస్తున్నాడు? నన్ను చూస్తున్నాడు.
హల్లెలూయా. చెప్పండి ఒకసారి పక్కవారితో చెప్పండి, దేవుడు నిన్ను చూస్తున్నాడు. చెప్పాలి, పక్కవారితో చెప్పండి, దేవుడు నిన్ను చూస్తున్నాడు, నిన్ను గమనిస్తున్నాడు. ఆయన నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. అయ్యో నాకు దొరికిన ఈ చిన్న పని నేను ఎలా బ్రతకగలను, నాకున్న ఈ చిన్న ఉద్యోగం నేను ఎలా బ్రతకగలను, నాకు చిన్న ఈ ఇల్లు వల్ల నేను ఎలా బ్రతకగలను, అవకాశమే లేదే అని అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. దావీదు ఎక్కడున్నాడు? గొర్రెల కాపరి. సమూయేలు దావీదు గారు ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా మీ పిల్లలందరినీ పిలిపించు, దేవుడు మీ పిల్లల్లో ఒకరిని ఎన్నుకోబోతున్నాడు. పెద్దవాడిని పిలిచాడు, భలే అందంగా ఉన్నాడు, బాగా కండలు గిండలు తిరిగి ఉన్నాయి, సైన్యంలో సిపాయిగా చేస్తున్నాడు. సమూయేలు ఆయనకి వెళ్ళి చూసి అబ్బా భలే ఉన్నాడు, ఇతనేనేమో అనుకున్నాడు. అందం మోసం, సౌందర్యం చెప్పాలి మీరు, అందం మోసం ఎప్పుడు తెలిసింది ఆ సంగతి? పచ్చిగా చెప్పాలంటే 4 మోషన్సే తెలిసిపోయింది. ఎన్ని రకాల క్రీములు రుద్దినా, ఎన్ని ఇటుపక్క టైట్ వచ్చేదట్టు అటుపక్క టైట్ వచ్చేదట్టు ప్యాంట్లు వేసినా, షర్ట్లు వేసినా, డ్రెస్సులు వేసినా 4 మోషన్స్ అయితే ఏ షర్ట్ ఎటు వెళ్తుందో, ఏ ప్యాంట్ ఎటు వెళ్తుందో, ఏ క్రీమ్ ఎటు వెళ్ళిందో, అసలు కాళ్ళు నడుస్తున్నాయో లేదో కూడా తెలియదు. అయ్యారే ఆ ప్యాంట్ సరిగ్గా వేసుకో, ఆ లుంగి సరిగ్గా లాక్కంటే నువ్వు ముందు పట్టయ్యా అంతేనా? అమ్మ ఎంత బాగుండేదని ఎట్ అయిపోయావు? అయ్యా కొద్దిగా మంచినీళ్ళ గ్లాస్ అయ్యా. అందం మోసం. సమూయేలు గారికి ఈ సంగతి తెలియక బలేవుడు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు ఊరు నువ్వు కూడా మోసపోతున్నావు, ఆయన కాదులే అంటాడు. మరి ఇంకోటి పిలిచి ఆయన కూడా అంతే. అందరూ అయిపోయారు. ఏ యెషయా గారు ఎవరు లేరా? ఇంక అయిపోయారులే, భోజనం చేద్దాంరా అంటున్నాడు అంట ఆయన. అబ్బేబ్బే వచ్చిన పని ముగించుకోకుండా భోజనం చేయండి నేను అంటున్నాడు. ఇంకెవరు లేరాయా? ఇంకెవరు లేరా? అదేంది దేవుడు మరి మీ ఇంటికి వెళ్ళమన్నాడు నన్ను. ఆ ఉన్నాడులే ఒకటి పనికి మాలినాడు, అడవిలోనే ఉంటాడు, ఎప్పుడు ఇంటికి రాడు. ఎవరు? మావాడే లాస్ట్ పిల్లాడు, ఆ గొర్రెలు కాసుకుంటున్నాడు. 10 గొర్రెలు ఇస్తే అడవిలో పడి ఉంటాడు, రాడు ఇంటికి పెద్దగా రాడు, గాలేడు, చెప్పిన మాట ఎండవు. వాడిని మేమే పట్టించుకోవట్లా. అందుకే సిపాయికి కూడా చేరలేవండి, చేర్చలా. పిల్లలందరూ బాగా సెటిల్ అయిపోయారు రాజుగారి దగ్గర. వీళ్ళందరూ సిపాయిలు, యుద్ధశూరులు. లాస్ట్ వాడు ఏంటంట గొర్రెల కాపరి. పొద్దున్న లేచి శుభ్రంగా ఆ పేడ అంతా శుభ్రం చేసి, దాన్ని శుభ్రం చేసి సమయం వచ్చినప్పుడల్లా ఆ గొర్రెలన్నీ శుభ్రం చేసుకుంటూ వాటిని కాపాడుకుంటూ ఉండే వ్యక్తి. అంటే వాసన ఎలా ఉంటుంది గొర్రెల దగ్గర? అంటే మాంసం తింటమే తెలుసు కానీ వాసన తెలుసు అంటావా? గొర్రెలు కాసుకుంటే తెలిసింది, గేదెలు కాలిస్తే తెలిసింది ఆ వాసన. పేడలు దాన్ని అవన్నీ శుభ్రం చేసేవాళ్ళు తెలిసింది. ఎందుకంటే నేను కూడా చేశాను, నాకు కూడా తెలుసు. నాకు గొర్రెలు తెలియదండి, గేదెల గురించి తెలుసు. మా చిన్నప్పుడు ఉన్నాయి మాకు కూడా. పిలవండి, ఆయన పిలవండి అంటున్నాడు. పిలుస్తున్నాడు. ఆయన వస్తుంటే అంత దూరం నుంచి చూడంగానే దేవుడు అంటున్నాడంట, అదిగదిగా ఆ పిల్లోడే, నేను ఏర్పరచుకున్న పిల్లోడు, అతను నా హృదయానుసరుడు. గిటి చప్పులు కొడదాం, హల్లెలూయా. గొర్రెల కాపరి రాజుగా మారెను, గొర్రెల కాపరి రాజుగా మారెను, ఆరాధన వీరునికి
ప్రమోషన్ దొరికెను. ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరికో కట్టెదం. స్తుతించి పాడి కోటను స్తుతుల శక్తితో ఎరుకో కట్టెదం. స్తుతించిన సతాన్ పారిపోతాడు, ఉనికిదే తిరిగి వస్తాడు. హల్లెలూయా. ఈ కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం ఏం తెలుసా? నువ్వు స్తుతించాలి దేవుడిని. ఎందుకు? ఆకాశములు, ఈ భూమి మీదున్న ఆయన ప్రభావం, ఆయన మహిమ, ఆయన యొక్క పేరు ప్రతిష్టలను బట్టి దేవుణ్ణి మనం స్తుతించాలి. అంత గొప్ప మహిమ ప్రభావం కలిగిన ఆ దేవుడు నిన్ను గమనిస్తున్నాడు కాబట్టి నువ్వు ఆయన స్తుతించాలి. ఒకసారి దావీదు గురించి అయితే విన్నాం, బాగుంది. మరి నీ గురించి? హలో, నీ గురించి నాకు తెలియదు. నువ్వు ఆలోచించు. చిన్నప్పుడు ఎలా ఉన్నావు? నీ స్థితి ఏంటి? నువ్వేం పని చేసావు? ఎక్కడ జీవించావు? ఇప్పుడు నీ వయసు ఎంత? ఎలా ఉన్నావు? ఇదన్నీ ఎవరిచ్చారు నీకు? ఇంకా నువ్వు అప్పుడే తెలుసుకుని దేవుని స్తుతించుంటే ఇప్పుడు ఎలా ఉండేదానివో. హల్లెలూయా. అర్థమైతే ఇప్పుడు గట్టిగా చెబుతారు హల్లెలూయా అని. తెలుసా? నువ్వెవరువి? ఇలా ఎందుకున్నావు? ఇంకా నువ్వు కొద్ది కాలం క్రిందట దేవుణ్ణి తెలుసుకుని ఆయన ప్రభావమును కానీ తెలుసుకుని స్తుతించుంటే అబ్బా ఎట్లా ఉండేదానివో, ఎట్లా ఉండేవాడువో. ఆమేన్. దైవ సేవకులు ఏసన్న గారంట ఫ్లైట్లో వెళ్తూ అద్దంలో కొంచెం కింద చూసి అక్కడ మురికి చెత్త అంతా ఊరు బయట వేస్తారు కదా, అక్కడ కుక్కలు పందులు కొట్టుకుంటూ తింటున్నాయంట ఆహారం. కొద్ది కనపడుతుంది. ఈయన పూర్వపు స్థితి ఏంటంటే చిన్నపిల్లాడప్పుడు ఉన్నప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయే జబ్బుతో ఆ కుక్కల పందుల మధ్య కూడా ఈయన కూడా కొద్దిగా లాక్కుని తినేవాడు అంట. హోసన్నా మినిస్ట్రీస్ అధినేత చనిపోయాడు 2012లో. ఆయన పరుగు చక్కగా ముగించాడు. హల్లెలూయా. నేను అనుకుంటున్నా అప్పుడు ఆయన దాని అంగ చూసి, నేను అక్కడ ఉండవలసిన కదా ప్రభువా, ఇప్పుడు ఎక్కడున్నాను ప్రభువా, దీనికి అంతటి కారణం ఎవరు? నువ్వు కదా అని చెప్పి ఓ చక్కటి పాట పాడుకుంటే దేవుని స్తుతించేవాడంట. హల్లెలూయా. ఆయన మాటల్లో విన్న సాక్ష్యం ఇది, ఆయన చెబుతుండగా విన్న సాక్ష్యం ఇది. మరి నువ్వెక్కడున్నావు? ఈరోజు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. నీ జీవితం ఏంటి? నీ చిన్న వయసులో నీకు మటలు ఉన్నాయా? సరిగా ఉన్నాయా? ఆలోచించాలి మనం. మరి ఇప్పుడు అన్నీ వచ్చేవరకు దేవుని మహిమను, ఆయన నామానుకున్న ప్రభావాన్ని సరిగా గుర్తించలేకపోతున్నావు. ఆయన ఇప్పటికీ నీ వైపు చూస్తున్నాడు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే నిన్ను ఆయన కంటే కొద్దిగా తక్కువగా చేశాడు కాబట్టి. ఆమేన్. కొద్దిగే. ఆయన కంటే నిన్ను కొద్దిగా మహిమా ప్రభావంలో తక్కువనిగా చేశాడు అంతే. ఆయన పోలికే నీకు ఇచ్చాడు, ఆయన స్వరూపమే నీకు ఇచ్చాడు. అది దినదినం నువ్వు మార్చుకోవాలి. దినదినం ఆయన ఆత్మతో నింపబడుతూ ఆయన స్వరూపంలోకి రావాలి. యేసయ్యను నమ్మాం 6 సంవత్సరాలు. నేను ఎన్ని 6 సంవత్సరాల కిందట ఎన్ని మారినాయి, ఇప్పుడు ఎన్ని మారినాయి? మారుతున్నాయండి. ఎన్ని అడిగేవాళ్ళు లేరు. ఆయన రూపం వచ్చిందా? 15 సంవత్సరాలు అయింది. రూపం వచ్చిందా అయింది? వాక్యం చదివేశానండి, చదివితే అది పనిచేస్తుంది అలానా? ఆయన మాట తీరు వచ్చిందా నీకు? ఆయన తెగింపు వచ్చిందా? ఆయన ప్రేమ కలిగి ఉన్నావా? ఉందా? ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ ఒకటి మటుకు మానలేకపోతున్నానండి. ఏంటి? బీడీ. ఎప్పుడు మానతా? మందు. ఎప్పుడు మానతా?
సంవత్సరాలు సీనియారిటీ పెరుగుతుంది. తగాదా ఎప్పుడు ఆపేస్తావు? వారి మీద కోపం ఎప్పుడు మానేస్తావు? ఆయన మహిమా ప్రభావం కలిగిన భూమిలో మనం జీవిస్తున్నాము. ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు, ఆయన పోలికను మనకిచ్చాడు. ఇప్పటికి నిన్ను చూస్తూనే ఉన్నాడు నువ్వు మారాలని. హల్లెలూయా. గిడి చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియదేవుని బిడ్డ, మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు పడేపాటి దేవుని కంటే వాని కొంచెము తక్కువ వానిగా చేసినావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించు వాటన్నిటినీ వాని పాదము క్రింద నీవు ఉంచి ఉన్నావు. ఎవరి పాదము కింద? మన పాదం. అంటే రెండవ ఆదామైన యేసు క్రీస్తు పాదాల కిందకు అన్నీ వచ్చినాయి ఆయన శిలువ మరణము ద్వారా. ఆయన శిలువ మరణము ద్వారా. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ, అందరూ పాడదాం. క్రీస్తులో ఎల్లప్పుడూ జయముండును, జయముంది జయముంది మనకు. ఎటువంటి శ్రమలొచ్చినా నేను హల్లెలూయా, ఎటువంటి నేను ఎవరేమి మంచోడు కాదు నువ్వు, ఎవరేమి నేను హల్లెలూయా. ఎవరేమి చెప్పినా వస్తారు. నీ వల్ల కాదంట, నేను తెగ తిడుతున్నారు వాళ్ళు. వాళ్ళ జీవితాలన్నీ మా మీద ఆడవటమేనమ్మ. వాళ్ళ నుంచే నాకు ఈ రోగాలన్నీ. ఏదన్నా చేద్దామంటే ఏదో ఒక నిందలు వచ్చి పడుతున్నాయి. అందుకే ముందు కాలు తీసేయలేకపోతాను. క్రీస్తులో జీవించు నాకు ఎప్పుడు? ఎందుకంటే ఆయన శిలువ మరణము ద్వారా సాతాను యొక్క అధికారాన్ని ఆయన కాళ్ళ కిందకు వచ్చేసింది. ఆమేన్. అంటే ఆ అధికారం ఎవరికి ఇచ్చాడు? మనకే ఇచ్చాడు. పేతురు మనం ధ్యానం చేశాం, ఎంతమందికి గుర్తుందో? పేతురు ఓడలోకి వెళ్తున్నప్పుడు నీళ్ళ మీద నడవాలనుకున్నాడు. పేతురు నీళ్ళ మీద నడిచేటప్పుడు గాలి తుఫాను ఉందా లేదా? మత్తయి సువార్త 14వ అధ్యాయం. ఉందా లేదా? ఎక్కడ నడిచాడు ఆయన? సమస్యల మీద నడిచాడు. హల్లెలూయా. ఎక్కడ నడిచాడు? సమస్యల మీద నడిచాడు, పరిస్థితుల మీద నడిచాడు. యేసయ్యా రమ్మంటావా? రాయ్యా, కొద్దిగా గాలి నీరు నిమ్మలం చేయవా, ప్రశాంతంగా వస్తాను. గురవయ్య గారు అయితే ఇదే అనేవాడేమో, అయ్యో కొద్దిగా భయంగా ఉంది, ఏం దగ్గర పడుతుంది, కొద్దిగా నెమ్మదిగా పెట్టవా, నేను వస్తాను. మీలో ఎంతమంది ఇలాగంటలేదు? పాపం చదువుకునే వాళ్ళు అయితే అన్నీ బాగుంటాయండి, ఆ సైన్సు మ్యాథ్స్ లేకపోతే మేము అన్నిట్లో ఫస్ట్ అయింది. ఏం లేకపోతే సైన్సు మ్యాథ్స్ లేకపోతే, ఆ సైన్సు మ్యాథ్సే ఈ ప్రపంచం. హిందీ కూడా అంట మా వాడికి. నీకేంది? ఇది ఏదో ఉంది, జానుకు కూడా ఏదో ఉంది, నీకేమైనా ఉందా? నీకు కూడా సైన్స్. కానీ వాటి మీద గుండానే మీరు వెళ్ళాలి. హల్లెలూయా. వాటి మీద గుండా వెళ్ళాలంటే మీకు క్రీస్తు కావాలి. క్రీస్తు మీకుంటే ఎల్లప్పుడూ విజయమే. హల్లెలూయా. ఎప్పుడు విజయమే.
అపజయం అనేది లేదు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం మనం ముగించుకుందాం. 1వ అధ్యాయం 22వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సంఘమునకు శిరస్సుగా నియమించిన ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వారిని సంపూర్ణత అయి ఉన్నది. సమస్తం ఆయన పాదముల కింద ఉంది. యేసుక్రీస్తు పాదముల కింద. యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? ఓ భక్తుడు రాశాడు, యేసుక్రీస్తు మా అన్న కాదా? హల్లెలూయా. మా సహోదరుడు కాదా? ఎస్, ఒక మానవునిగా ఆయన మన మిత్రుడు. మనకు ఆయన సహాయం చేసేవాడు. ఎంత సహాయం చేశాడంటే నీ మీద ఉన్న ప్రతి నింద, పాపం, శాపం ఆయన మీద వేసుకున్నాడు. దాన్ని మొత్తాన్ని తొలగించి వేశాడు. నీకు విడుదల దయచేశాడు, నెమ్మదినిచ్చాడు, శాంతినిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నువ్వు చేయాల్సిందేంది? ఆయన్ని స్తుతించటం. హల్లెలూయా. ఆయన్ని ఘనపరచటం. ఎప్పుడు ఆయన్ని స్తుతించాలి. దీనికి ప్రత్యేకమైన కూడికలు ఏముండవు ఆయన్ని స్తుతించటానికి. స్తుతి కూడికలు ఆయన్ని స్తుతించటానికి సపరేటా? స్తుతి అంటే ఆ కుటుంబానికి దేవుడు చేసిన దాన్ని బట్టి నీతో కలిపి స్తుతించటం. నువ్వు రోజు ఆయన్ని స్తుతించాలి. ప్రతి రాత్రి పడుకునేటప్పుడు, ప్రభువా ఈ రోజంతా నన్ను కాపాడు, అందును బట్టి నీకు స్తోత్రాలు, అందును బట్టి నీకు స్తోత్రాలు. నేను తినే ఆహారంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నేను ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాత్రి మరలా పడక మీదకి రాగలిగే కృపనిచ్చు, అందును బట్టి నీకు స్తోత్రాలు. కానీ ప్రభువా ఏదో మాట నేను ఖచ్చితంగా అన్నా అని ఉంటే అంటారు కొంతమంది, అని ఉంటే కదా అన్న. ఎక్కడో ఒకసారి నా కళ్ళతో పాపం చేశాను. రేపు అనే దినం నువ్వు నాకు ఇస్తే ఈ పాపంలోకి పడకుండా నాకు సహాయం చేయి అని ప్రతిరోజు మనం ఆయన స్తుతించాలి. నిత్యము ఆయన ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి? ఆయన సృష్టిలో మనం ఉన్నాం, ఆయన మహిమ ప్రభావంలో మనం ఉన్నాం. ఆయన పాదముల కింద అన్నీ ఉన్నాయి. ఈరోజు మనకే ఆ అధికారం ఇచ్చాడు. ఇది జరగాలంటే అది జరిగిద్ది. ఎందుకంటే ఆయన స్వరూపం, ఆయన పోలిక మనలో ఉంది. దయచేసి వింటున్న వాళ్ళు, ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని ఎవరు అనుకోవద్దు. దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడే నిన్ను పోషిస్తాడు. దేవుడే నీకు ఆరోగ్యం ఇస్తాడు. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయునుగాక. ఆమేన్.